హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఈరోజు తెలియజెప్పే వ్యాపారం ఒక వ్యక్తి నన్ను అడిగిన క్వశ్చన్కు సమాధానంగా తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి నాకు కారు ఉందన్న, ఈ కారును నేను ట్రావెల్గా మార్చుకోవాలనుకుంటున్నాను. అలాగే నాకు ఈ కారు కట్టే కిస్తీ కనీసం ఆ కిస్తీకి వచ్చినా నాకు సరిపోతాయి. ఆ కిస్తీ నేను పే చేయలేకపోతున్నాను. అలాగే కారు అమ్మాలంటే నాకు ఎక్కువ అమౌంట్ రావడం లేదు. అందుకని నేను ఈ విధంగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఏమన్నా నాకు అవకాశం ఉందా అని అడిగాడు. ఇక్కడ దీన్ని దృష్టిలో పెట్టుకొని కారున్న వ్యక్తులు ఏ విధంగా చేయాలి, అలాగే కొత్తగా కారు తీసుకున్న వ్యక్తులు ఏ విధంగా చేయాలనేది కూడా మొత్తం వివరంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ట్రావెల్ గురించి. ఫ్రెండ్స్, ఈరోజు ట్రావెల్ అంటే మనకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఈరోజు కొన్ని యాప్స్ ఉన్నాయి, వాటి ద్వారా కార్లు బుక్ చేసుకుంటున్నారు. వాటి ద్వారా కూడా మనం ట్రావెలింగ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఏమీ యాప్స్ లేవు, ఏమీ లేదు, వాటి ద్వారా పోవాల్సిన అవసరం లేదనుకుంటే మీరు ఎలా చేయాలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీరు ఏదైనా ఊర్లో ఉండండి, ఆ ఊర్లో గురించి మీరు వ్యాపారం చేయాలి. ఇంకా రెండో ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే ఎక్కడికో మీరు పోయి వ్యాపారం చేయలేదు, ట్రావెలింగ్ వ్యాపారం ఆ ఊరు నుంచి చేయాలి. కాబట్టి మీకున్న కారు ఏదైనా కానీ ఆ ఊరు నుంచి చేయాలి. కాబట్టి ఆ ఒక సిస్టమేటిక్ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మీరు ఏదైతే ఉన్నారో ఆ ఊర్లో ఎన్నో షాపులు ఉంటాయి. అన్ని షాపులకు మీ ఫోన్ నెంబర్ వెళ్ళేటట్టు చూసుకోండి. మీరు ట్రావెల్కి ఎక్కడికి కారు అవసరమైనా వాళ్ళకు అనుకూలమైన రేట్లకు నా ట్రావెలింగ్ అంటే వాళ్ళకి సర్వీస్ ఇస్తానని తెలియజేస్తూ ప్రతి షాపు, అది ఏ షాప్ అయినా ఉండొచ్చు, ప్రతి షాపుకు మీ ఫోన్ నెంబర్ వెళ్ళాలి. అలా ఎన్నిసార్లు వెళ్ళాలంటే ప్రతి 15 రోజులకు ఒకసారి, అట్లా ఒక 6 నెలల వరకు క్రమం తప్పకుండా ఒక ప్రయత్నం చేయండి. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్లో కొంచెం స్లోగా ఉన్న తర్వాత కంటిన్యూగా మీకు ఈ ట్రావెలింగ్కి సంబంధించిన ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని తెలియజేస్తూ ఉంటారు. కొంచెం రీజనబుల్గా వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే దీంతో పాటుగా ఒకవేళ చిన్న వెహికల్ మీ దగ్గర ఉంది, ఒక నలుగురు బట్టే వెహికల్ మీ దగ్గర ఉంది, 8 మంది వెళ్ళాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన వెహికల్ ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే కస్టమర్ ఎలా ఉంటాడంటే ఏ కార్ అయినా మీరు పంపిస్తారనే ఉద్దేశం మీద పలానా మేము వెళ్ళాలని చెప్తారు. కాబట్టి ఒకవేళ మీ దగ్గర ఆ వెహికల్ లేకపోతే ఏరే వాళ్ళని మీరు రెఫర్ చేయండి. ఆ రెఫర్ చేసినందుకు కూడా మీకు కొంత కమిషన్ వస్తుంది. కాబట్టి అవి ముందే సేకరించి పెట్టుకోండి. పెద్ద వెహికల్స్ ఉన్న వాళ్ళ కార్ నెంబర్లు నేను ఏదైనా చెప్తే నాకు కొంత పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పండి. అలా రీజనబుల్గా వాళ్ళ మధ్య అయితే కస్టమర్ మధ్య ఉండి మీరు రీజనబుల్గా మాట్లాడి పంపిస్తూ ఉండండి. అలా డే బై డే జరిగే కొంది ఏమవుతుందంటే మీ నెంబర్ కస్టమరే ఏరే వాళ్ళకి రెఫర్ చేస్తూ ఉంటారు. మీరు కొంతకాలం మాత్రం ప్రచారం చేస్తారు, తర్వాత మీరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉన్నారు, మీ సర్వీస్ ఎలా ఉంది, మీరు ఏ విధంగా కస్టమర్తో మాట్లాడుతున్నారు అనే విషయం ఇంకో కస్టమర్కు చెప్తే ఏంటంటే అది విపరీతంగా స్పీడ్గా వెళ్తుందన్నమాట. అలా ఎంతసేపు మనం తిరిగి కొంతకాలం చెప్పగలము. ఆ కస్టమర్ కానీ ఒకసారి ఫీడ్బ్యాక్ కానీ అద్భుతంగా ఇచ్చాడంటే అది ఇంకో కస్టమర్కి కూడా అతనే చెప్తాడు, మనం చెప్పాల్సిన పని ఉండదు. కాబట్టి కస్టమర్ తోటి ఎంతో మనం మర్యాదగా ప్రవర్తించాల్సి వస్తుంది. అలాగే మాట్లాడే విధానం బాగుండాలి. అలాగే మనం రీజనబుల్ రేట్లకు వాళ్ళకు సర్వీస్ ఆఫర్ చేయగలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ట్రావెల్ అంటే ఏదైతే మీరు కారు అనుకుంటున్నారో ఆ కారు ద్వారా కూడా మీరు మంచి ఆదాయం సంపాదించవచ్చు. అలాగే కిస్తీ భాగం కూడా మీరు ఇంకా అదనంగా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఎందుకంటే అన్ని అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎలా కస్టమర్ని అప్రోచ్ అవ్వాలని అర్థం కాక చాలామంది ఏంటంటే స్లో అవుతూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తికి 2 వ్యక్తులు తెలియడం వల్ల కాదు, ఊర్లో ప్రతి వ్యక్తికి మీ గురించి తెలియాలా. మీరు ఎక్కడికైనా కానీ ఫోన్ చేస్తే కారు పంపిస్తారనే ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి అతని వ్యక్తికి. ఏ వ్యక్తికి ఎప్పుడు ఎక్కడికి పోవాల్సిన అవసరం వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి అందరి దగ్గర ప్రతి మొబైల్లో మీ నెంబర్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఏ టైం అయినా కానీ మీరు నాకు ఫోన్ చేస్తే వెహికల్ మీ దగ్గరకు వస్తుందని భరోసా ఇవ్వండి. ఆ విధంగా ఒక ప్రణాళిక ప్రకారంగానే మీరు చేసుకోగలిగితే మీరు అందరికీ అన్ని రకాల సర్వీసులు మీరు అందించవచ్చు. ఏ రకం వ్యక్తికైనా. నా ఉద్దేశం ఏంటంటే నలుగురు పోయే వ్యక్తులకైనా, 6 పోయే వ్యక్తులకైనా, ఎంతమంది వ్యక్తులకైనా అద్భుతమైన సర్వీస్ అందించవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన పెద్ద బండ్లు ఉన్న వ్యక్తుల నెంబర్లు మీ దగ్గర ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కస్టమర్కి మధ్య మీరు మధ్యవర్తిగా ఉంటారు. కాబట్టి అద్భుతమైన సర్వీస్ అందించవచ్చు. అలాగే మీ వెహికల్ కూడా ఎప్పుడు స్లో అనేది లేకుండా కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. కాబట్టి మీకు కూడా ఆదాయం అద్భుతంగా ఉంటుంది. ఇలా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, మరి వాటిల్లో లింక్ అయితే దాని ద్వారా అంటే అక్కడ ఏమవుతుందంటే వచ్చిన ఆదాయంలో మీరు ఈ గ్రౌండ్ వర్క్ చేయలేకపోతే వచ్చిన ఆదాయంలో వాళ్ళు కొంత తీసుకుంటారు. కాబట్టి దానికుండా అంటే గ్రౌండ్ వర్క్ చేయలేని వాళ్ళు దానికి ప్రాధాన్యత ఇవ్వండి. కానీ చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు చిన్న గ్రౌండ్లలో ఉంది,
మీరు ఒకవేళ గ్రౌండ్ వర్క్ చేయలేకపోతే ఆ యాప్స్ చిన్న చిన్న టౌన్‌లో పనిచేయవు. అదేదో సిటీలలో పనిచేస్తాయి. పని చేసినా కూడా వాళ్ళు మీకు ఒక రూ. 1000 ఇస్తే వాళ్ళు ఒక 300, 400 తీసేసుకుంటారు దాంట్లో. అందుకని అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. కానీ నేను పెద్ద టౌన్‌లో అయితే వాళ్ళనే అప్రోచ్ కావడం మంచిదని చెప్తాను. ఎందుకంటే మీరు ఆ పెద్ద టౌన్‌లో ఎంతమందికి మీ సమాచారం ఇవ్వగలరు? ఆ యాప్స్ ద్వారా పోవడం వల్ల ఏందంటే మనకు ఒకవేళ వాళ్ళు కొంత పర్సెంటేజ్ తీసుకున్నా మనకు రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కొన్ని కొన్ని సంస్థలొచ్చినాయి. వాళ్ళే సొంతంగా మన కారు తీసేసుకొని మనకు కంటిన్యూగా రెంట్ పే చేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా ఉన్నాయి. ఆ విధానంలో పెద్ద టౌన్‌లో అయితే ఆ విధంగా పని చేయండి. ప్రయత్నం చేస్తే బానే ఉంటుంది. చిన్న టౌన్‌ల విషయానికొస్తే మాత్రం నేను చెప్పిన విధానంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ బాగా ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఎంతైతే జనాలకు తెలియపరుస్తారో మీ గురించి, మీ సర్వీస్ గురించి అంత బిజినెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏందంటే ఒక సిస్టమ్ ప్రకారం ముందుకెళ్ళాలి. మీరు ఖచ్చితంగా కొంచెం ఓపిక చేసుకొని ప్రతి వ్యక్తికి తెలియాలని గాని మీరు సంకల్పం గాని చేస్తే మీ వ్యాపారానికి తిరుగుండదు. అసలు మీ ట్రావెల్ బిజినెస్ ఒక ఆఫీస్ పెట్టుకొని కూర్చున్నా కూడా మీకు రన్ అవుతుంది. ఎందుకంటే అంతమంది మీకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. మీ వెహికలే కాదు ఎన్నో వెహికల్‌కు వాళ్ళ కస్టమర్స్‌కి పంపిస్తే అక్కడి నుంచి కూడా కమిషన్ సంపాదించొచ్చు. చాలా అద్భుతమైన వ్యాపారం ఇది. కాకపోతే జనాలు తెలుసుకోలేక అంటే ఎలా ముందుకెళ్ళాలో తెలుసుకోలేక అక్కడక్కడ ఆగిపోతూ ఉంటారు. కానీ మీరు అలా కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం చేయండి. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈరోజు ఒక కొత్త కారు తీసుకున్న వ్యక్తి కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఈరోజు చాలామందికి ఎలా ఉంటుందంటే ఒక కారు కొనుక్కోవాలని ఉంటుంది. కానీ దాన్ని కిస్తీ కట్టలేరు. ఈరోజు డౌన్ పేమెంట్ అంటే ఒక 2,00,000 ఇస్తే ఏ కారైనా మన ఇంటి ముందు పెట్టేసి వెళ్తారు. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ దాన్ని ప్రతి నెల 15,000 ఒక 16,000 ఒక 10,000 కట్టాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకు కారు కావాలనే మోజు తీరుతుంది. అలాగే ఈ ట్రావెలింగ్ ఈ విధానంలో గాని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక జీవనోపాధి కూడా దొరుకుతుంది. అలాగే మంచి ఆదాయం కూడా వస్తుంది. ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక ట్రావెలింగ్ వ్యాపారాన్ని ఎంచుకోవాలి, ట్రావెలింగ్‌లో ముందుకెళ్ళాలని ఉంటే మాత్రం నేను చెప్పిన విధానం కూడా ప్రయత్నం చేయండి. ఈరోజు 2,00,000 పెట్టుబడితోటో లేదా 2,50,000 పెట్టుబడితోటో కారు మొత్తం నీట్‌గా రెడీ చేసుకోవచ్చు. అలాగే ఈ విధానంలో ముందుకెళ్ళడం వల్ల మీ కిస్తీ భాగం కూడా ఇంకా అదనంగా అంతా ఏదైతే ఒక 15,000, 16,000 కిస్తీ కడుతున్నారు. ఆ తర్వాత కూడా ఇంకో 16,000 మీరు మిగిల్చుకోగలుగుతారు. ఎందుకంటే మీ జీవనం కూడా జరుగుతుంది. అదొక వృత్తిగా ఉంటుంది మీకు. వృత్తిగా కూడా ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఎంతో అవకాశం ఉంది ఈరోజు ట్రావెలింగ్‌కు. ఇప్పుడు మనం చిన్న చిన్న టౌన్‌లలో అసలు కరెక్ట్‌గా ఎక్కడ వెహికల్ ఉంటుందో జనాలకు తెలియదు. ఎవరు వెహికల్ పంపిస్తారో తెలియదు. చాలామంది వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటారు. అలా కాకుండా మీరే ప్రతి వ్యక్తికి తెలిసేటట్టు ప్రయత్నం చేయండి. మీ వ్యాపారం ఎలా ఉంటుందో ఒకసారి ప్రయత్నం చేయండి. టౌన్ ఏదైనా ఉండొచ్చు. కొంతమంది మండల కేంద్రంలో ఉన్నాం కదా మాకెలా జరుగుతుందో మండల కేంద్రమైనా సరిపోతుంది. అలాగే నియోజకవర్గమైనా సరిపోతుంది. మండల కేంద్రంలో మీ మండల కేంద్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియజేయండి. అలాగే చుట్టుపక్కల మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి తెలియజేయండి మీ గురించి. ఆటోమేటిక్‌గా మీ వ్యాపారం మండలంలో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్నా కూడా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. కొంచెం లోతుగా స్టడీ చేయండి నేను చెప్పిన దాని గురించి. దీంట్లో కరెక్ట్‌గా ఏం పర్వాలేదు, అభివృద్ధి బాగుంది అని కానీ మీకు అనిపిస్తే ఖచ్చితంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒక్కరికైనా ఈ వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.